నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహశైలమయ్యా, నువ్విట్ట పైసా సంపాదన లేకుండా కొంపులు పడి తయారుగా మేతుంటే ఈ కాపురం నేను చేయలేనియా. నిన్నొగ్గసి ఏరువుడితో నెలిసిపోతా. నీ సావు నీ సావియా. లింగం వస్తున్నారే. వస్తారులేమ్మా. ఇహనో ఇప్పుడు రామారావు గారు వచ్చి తలుపు కొడతారు, చూస్తుండు. ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాది 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా. 9 దాటాకి వచ్చినానంటే ఆ ఆసనం లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగి పారిపోవాలా. ఇదిగో పోర్టు మేడం ఉన్నా, ఏడే ఉన్నా. అయ్యి బాబాయ్, తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను బాబోయ్, తమ జోలికి రాను, అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, నన్ను వెళ్ళిపోతాను బాబోయ్. బాబోయ్ ఏంటమ్మా అయినా ఈ ఉత్తరం? సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి. అయ్యో 9 అవుతుంది, పడండి. ఏమిటరా, ఏమైంది? సావు. ఒకటి త్వరగా నీ శివ త్వరగా వస్తానని. సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రావుడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే 2 కాసేపు నువ్వు గంటలు కొట్టు ఆపాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసిందయ్యా. దాన్ని సావు బాధ వేయాలయ్యా. నన్ను ఒకేడయ్యా, ఒకేడయ్యా. 4 5 అయ్యో పల్లకుండయ్యా, పల్లకుండయ్యా. అని నైనా ముహూర్తం టైం అవుతోంది. ఒక్క నిమిషం అండి. పట్టుకో, కాలు పట్టుకో. లేపై లేపై. 8 ఒగ్గేయ్యా, నన్ను ఒగ్గేయ్యా. తీయండి, తొందరపడకండి, ఏ అగత్యం చేసుకోకండి. రామారావు గారు 9 సింహాచలం 9వ గంట కొట్టడేమిటి? సింహాచలం ఇంకా 9వ గంట కొట్టలేదేమిటో. నేనే మహాసుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి చంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేపుతాను, ఇరుకో. గూఢాశాల 116 దొంగలు వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోలేదు. తిత్తి దేశా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. 9 గంట మాగదే. అవి చూస్తున్నారు. ఏం చేయనైనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బాలసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేమో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9 అయ్యి 10 నిమిషాలు అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8. నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. ఏం లేదు, బూజు బూజు.
బూజు. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బొట్సువానా, జెనీవా, ఖతారు, టూనీ, ఖనా, బెహరిన్, కువైట్, లావోసు, ఫిలిప్పీన్స్, ఫిన్లాండ్, ఐర్లాండ్. బాబు నువ్వు సీతారామరావు గారు తమ్ముడు కదూ? న్యూజిలాండ్, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందో విట్ట అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియక అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి అవ్వండి. ఏమియ్యా? ఆసనం వెయ్యి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వెయ్యి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా. చుట్టియ్యా? చేస్తున్నాయ్యా? అమ్మా అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యో అమ్మా అబ్బా. ఏమియా శీర్షాసనమయ్యా? ఏమియా ఇది? సన్నాసి. ఇదిగో మంత్రాలు చదవడం లేదా, నన్ను సన్నాసి చండాడు అంటే ఊరుకోనప్పా. మిమ్మల్ని కాదండి, వాడి పేరది. ఏంటి సన్నాసి ఇటు వచ్చావు? అయ్యగారు ఊరుకోసుకోబోతున్నారు బాబు, ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. అమ్మయ్యా. ఒరే రాముడు, ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోవటాలు, అవన్నీ నీలో మార్పు తేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండి అయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుని తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ, అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టుకున్నా. నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తాను రా. అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పక్కింటాళ్ళు ఏదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి, దేవుడున్నాడు. కృష్ణ, సార్ జ్యోతి ఏమిటి? ఆగాగాగం. శాంతించు సుభద్ర, శాంతించు. వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను. పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపిలా పరిగెత్తుకుంటూ వచ్చాం. ఏమైనా ఈ పెళ్లి జరగ షో! ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. రాముడు, లావణ్య, కృష్ణుడు, వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. ఇదిగో, నువ్వు నా కథ ఇంటే నీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, విండమేగా. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు. ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గాలెలల్లా
ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಅವರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಒಖೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟ ಕಂಬು ಇಯಾಲ ಮಾರಿ ಬಿಂದು ಒಖೊಕ್ಕೊ ನಾಕೆ ಮುಂದು బళీరె లడ్డులందు భక్తేణి పోణిలిందు బళీరె లడ్డులందు భక్తేణి పోణిలిందు బలేజి లేబి ముందు ಎಲ್ಲ ನಾಕೆ ಬಿಂದು ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ ವಂಟ ಕಂಬು ಇಯಾಲ ಮಾರಿ ಬಿಂದು ಒಹೊ ನಾಕೆ ಮುಂದು మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు మస్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంట కంబు ఇయాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు ఇదిగో బేరా ఇట్రా ఆకేదయ్యా వివాహ భోజనంబు ఇంతైన వంట కంబు ఇయాల వారి విందు నాకే ముందు